మిత్రులు నమస్తే అండి. నేను ఈ మధ్య మిత్రుడిని అడిగాను, ఏం బ్రదర్ డల్గానే అంటే అడిగితే ఏ మూడు బాగోలేదు గురు అన్నాడు. చాలామంది తరచుగా మూడు బాగోలేదు అంటుంటారు. ఈ మూడు బాగోకపోవడానికి ఇంకా మూడు కారణాలండి. ఒకటి మానసిక అశాంతి, శారీరక అనారోగ్యం, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణ ప్రభావం. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎవరైనా అనవసరంగా మనం కెలికారనుకోండి, మన మనస్సు అలజడికి అశాంతికి గురవుతుంది. అలాగే శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాతావరణం ప్రశాంతత దెబ్బతింటుంది, పాడవుతుంది అన్నమాట. అందుకే ఊరికి అనవసరంగా నోరు పారేసుకోవద్దు, అనవసరంగా మాట్లాడవద్దు అంటుంటారు పెద్దలు. అంటే ఏది తోస్తే, నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దు అని అంటుంటారు. అందువల్ల ఈ మూడు బాగోపోవటం, అశాంతి ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే ఇతరులు మనల్ని ప్రశాంతంగా ఉంచాలి. అంతేకాదండి, మనం కూడా ఇతరులని ప్రశాంతంగా ఉంచాలి. ఈ మధ్య ఏదో సీరియల్ డైలాగ్ విన్నాను. జనరల్గా సీరియల్స్ చూడను, రూమ్లో వినపడుతుంటాయి డైలాగ్స్. నోరు అదుపు, మాట పొదుపు. చాలా బాగుంది కదా. నోరు అదుపు, మాట పొదుపు. నోరు అదుపులో పెట్టుకునే మాటలు పొదుపుగా మాట్లాడితే ఇలాంటి అశాంతి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మూడు బాగోపోవడం అనేది జరగదు కదండి. కాబట్టి ఈ సూత్రం పాటిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మూడు బాగోలేదని తరచుగా అనటం, అశాంతి. మనం మూడు బాగోకపోతే మన ఫ్యామిలీ వాతావరణం కూడా దెబ్బతింటుంది. అలాగే సమాజంలో కూడా మనం బయటకు వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్లో, సమాజంలో కూడా వాతావరణం పాడవుతుంది. కాబట్టి సూత్రం పాటించండి, పాటించి చూడండి. డెఫినెట్గా పనికి వస్తుందో లేదో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా డైలీ టాక్స్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.